Welcome to Futurescope. Today I will share about some current affairs. Okay, please like, share, and subscribe. Let's start. Ministry of Culture released Professor B.B. Lal India rediscovered on the 100th birth anniversary of Professor Lal. వివరాల్లోకి వెళ్తే గొప్ప పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ బీబీ లాల్ శతాబ్ది సందర్భంగా మే 2న కేంద్ర సాంస్కృతిక శాఖ మరియు మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రొఫెసర్ బీబీ లాల్ ఇండియా రీడిస్కవర్డ్ అనే ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం పురావస్తు రంగానికి ఎనలేని కృషి చేసినందుకు గాను నివాళిగా అర్పిస్తున్నారు. సో ఇది ఒక ప్రత్యేక ఎడిషన్గా వాళ్ళు పేర్కొన్నారు. దీన్ని ప్రొఫెసర్ బీబీ లాల్ సెంటినరీ సెలబ్రేషన్ కమిటీ సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తయారు చేసింది. ప్రొఫెసర్ బీబీ లాల్ అనే వ్యక్తి మే 2న 1921లో ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో బైడోరా గ్రామంలో జన్మించారు. 50 సంవత్సరాల వృత్తిలో ప్రొఫెసర్ లాల్ పురావస్తు రంగానికి ఎనలేని కృషి చేశారు. ఇండియా లాస్ట్ టాప్ స్పాట్ ఇన్ ద ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ టు ఆస్ట్రేలియా. మే 1న ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఇట్ లాస్ట్ ద ర్యాంక్ బికాజ్ ఆఫ్ 2016-17 రికార్డ్ వాజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద యాన్యువల్ అప్డేట్ యాజ్ పర్ రూల్స్. ఎందుకంటే 12 టెస్టుల విజయాలు మరియు కేవలం ఒక టెస్టు ఓటమి కారణంగా ఇండియా తన ర్యాంక్ని కోల్పోవడం జరిగింది. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు ఇప్పుడు 116 పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్కు 115, భారత్కు 114 మాత్రమే ఉన్నాయి. అక్టోబర్ 2016 తర్వాత భారతదేశం తొలిసారిగా టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇది ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా ముందంజలో ఉండేది. Every year, International Astronomy Day is celebrated twice a year, once on September 26, other on May 2. On this day, astronomical institutions, planetariums, museums organize fun-filled activities and spread awareness about the world of astronomy. So, highlights. The first International Astronomy was celebrated in 1973. It is started by the President of Astronomical Association of Northern California. He aimed at setting up of telescope points in the different urban locations. Initially, celebrations began in the United States and later it spread to the other parts of the world. సో మనం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. ఇనిషియల్గా ఏంటంటే యుఎస్ కూడా స్టార్ట్ చేసింది. తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలకి ఇది పాకింది. సో నేషనల్ ఆస్ట్రానామికల్ వీక్గా కూడా మనం జరుపుకుంటాం. సో ద ఆస్ట్రానమీ డే ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేషనల్ ఆస్ట్రానమీ వీక్. ద వీక్ ఈజ్ హెల్డ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆస్ట్రానమీ 2009. The International Year of Astronomy was celebrated in 2009. It was marked on 2009 to celebrate 400th anniversary of observations of Galileo and also Kepler's findings in 17th century. ప్రధాని నరేంద్ర మోడీ థాయిలాండ్ ప్రధానితో చర్చలు జరిపారు. వివరాల్లోకి వెళ్తే ప్రధాని నరేంద్ర మోడీ థాయిలాండ్ ప్రధాని హెచ్ఈ జనరల్ రిటైర్ ప్రయుత్ చాన్-ఓ-చాతో టెలిఫోన్ సంభాషణ నిర్వహించారు. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆయా దేశాల్లో తీసుకుంటున్న చర్యలపై ఇరు నాయకులు సమాచారాన్ని పంచుకున్నారు. భారతదేశం థాయిలాండ్ యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయంటే, నేషన్ మరియు ప్రాచీన సాంస్కృతిక సంబంధాలతో థాయిలాండ్ భారతదేశం యొక్క విస్తరించిన పరిసరాల్లో విలువైన సముద్ర భాగస్వామి కలిగి ఉంది. అలాగే ఆసియాన్ మరియు సంబంధిత శిఖరాగ్ర సమావేశాలకు హాజరు కావడానికి ప్రధానమంత్రి 2019 నవంబర్లో బ్యాంకాక్కు సందర్శించడం కూడా జరిగింది. తన పర్యటన సందర్భంగా రాయల్ ఫ్యామిలీ ఆఫ్ థాయిలాండ్ సభ్యులకు మరియు థాయ్ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సో ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే, ఈ కోవిడ్-19 మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రాంతీయ మరియు ప్రపంచ సహకారం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోడీ గారు చర్చించారు. థాయిలాండ్ యొక్క ఔషధ అవసరాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం తన నిబద్ధతకు హామీ ఇచ్చింది. అలాగే రీసెర్చెస్లో కూడా శాస్త్రవేత్తలు మరియు ఆవిష్కర్తల మధ్య ఎక్కువ సహకారం కోసం వీరు అంగీకరించారు. క్రైసిస్ సమయంలో రెండు దేశాలు ఒకదానికొకటి మద్దతు ఇవ్వడానికి అంగీకరించుకున్నాయని ఈ మీటింగ్ యొక్క సారాంశం. గిరిధర్ అర్మానే assumed as
charged as a Secretary, Ministry of Road Transport and Highways. వివరాల్లోకి వెళ్తే శ్రీ గిరిధర్ అర్మానే అజ్యూమ్డ్ చార్జ్ యాజ్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. హీ హెల్డ్ బ్రీఫింగ్ మీటింగ్స్ విత్ సీనియర్ ఆఫీసర్స్ to work review the work of ministry and discuss pressing issues, especially in the light of the impact of COVID-19 pandemic. Giridhar Armane is a 1988 batch IAS officer of Andhra Pradesh cadre. Shri Arman was earlier serving as additional secretary in the cabinet secretariat. He has also been joint secretary in the Ministry of Petroleum and Natural Gas from 2012 to 14. He worked in the government of Andhra Pradesh at various positions including field and policy level and has vast experience in organizational and finance matters. He is an MTech in civil engineering from IIT Madras. Ministry of Shipping launched new website. వివరాల్లోకి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ హ్యాస్ రీవ్యాంప్డ్ ఇట్స్ వెబ్సైట్ అండ్ లాంచ్డ్ ఇట్స్ న్యూ version on 30th April 2020. The new website is based on open source technology and is deployed on NIC Cloud Maharaj. The website has been designed as per guidelines for Indian government websites issued by Department of Administrative Reforms and Public Grievance, Government of India. ఏప్రిల్ 30, 2020న కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి వలన ఎదురయ్యే సవాళ్ళను చర్చించడానికి మరియు డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించుకొని ప్రపంచ సమన్వయ ప్రతిస్పందనను రూపొందించడానికి అసాధారణ వర్చువల్ G20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో G20 సభ్యులు డిజిటల్ మంత్రులు ఆహ్వానించబడిన దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొన్నాయి. దీనికి గాను భారతదేశానికి చెందిన కేంద్ర న్యాయ శాఖ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. సో ఈ G20 డిజిటల్ ఎకానమీ టాస్క్ ఫోర్స్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఈ సమావేశంలో కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాడడానికి అలాగే సమన్వయపరచడానికి గ్లోబల్ డిజిటల్ ప్రతిస్పందన కోసం ఈ సమావేశం అనేది జరిగింది. ఇందులో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు మరియు నెట్వర్క్ కనెక్టివిటీని బలోపేతం చేసే చర్యలు ఎలా తీసుకోవాలి, వ్యక్తిగతేతర డేటా మార్పిడి సురక్షిత పద్ధతులు ఎలా ఉండాలి, ఆరోగ్య సంరక్షణ కోసం డిజిటల్ పరిష్కారాల ఉపయోగం కోసం, అలాగే సైబర్ సురక్షిత ప్రపంచం మరియు వ్యాపారాల స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి ఏవే చర్యలు తీసుకోవాలి అనేది ఈ కార్యక్రమంలో చర్చించడం అనేది జరిగింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొన్ని ముఖ్యాంశాలు చెప్పారు. ఒక ప్రపంచ మహమ్మారిపై పోరాడడానికి ఏప్రిల్ 29న ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు $400 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది. సో ఇందులో ఏంటంటే భారతదేశానికి $400 మిలియన్ ఆర్థిక సహాయం వరల్డ్ బ్యాంక్. సో ఇది తన తీర మరియు సముద్ర వనరులను మెరుగుపరచడానికి, అలాగే తీర ప్రాంత జనాభాని కాలుష్యం నుండి కాపాడడానికి, కోత నుండి సముద్ర మట్టాన్ని కాపాడటానికి మరియు వచ్చే శతాబ్దంలో తీర ప్రాంత సమాజాలకు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఈ సహాయం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీనిలోని ముఖ్యాంశాలు ఏంటంటే మడ అడవులు పునరావాసంపై దృష్టి పెట్టడం, తీర ప్రాంత బీచ్లు అభివృద్ధి చెందించడం, అలాగే వనరులను రక్షించడంలో ఇది సహాయపడుతుంది. మొదటి దశ 8 తీర రాష్ట్రాల ప్రాంతాలు మరియు 3 తీర కేంద్రపాలిత ప్రాంతాల్లో $180 మిలియన్ నిధులు పెట్టి మెరుగుపరుస్తూ కోస్తా మహాసముద్ర వనరుల సమర్థత కోసం ఇది సహాయపడుతుంది. అలాగే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD నుండి రుణం కూడా తీసుకుంటుంది. 5 more states, UTs, Union Territories added under One Nation, One Ration card platform. So, the Ministry of Consumer Affairs, Food and Public Distribution, Ram Vilas Paswan, approved the integration of 5 states and union territories with the national cluster under the One Nation, One Ration card plan. So, the beneficiaries may lift their entitled with this facility. The facility of national and interstate portability will be available for nearly 60 crore National Food Security Act beneficiaries of 17 states of union territories. Already 12 states are under the One Nation, One card
plan. The beneficiaries may lift their entitled quota of food grains from any fair price shop of their choice anywhere in these 17 states using their same or existing ration card under the One Nation, One Ration card plan. The department has shared necessary guidelines for the implementation of national portability as it also imparted the requisite orientation training to the officers. Also, the required web services for the interstate transactions and the central dashboards have been activated with immediate effect. Ethan launched by Jal Shakti Ministry. On May 2nd, National Mission for Clean Ganga operating under Ministry of Jal Shakti launched Ethan. It focuses on the future of river management to explore how the COVID-19 crisis will change the river management strategies. The highlights are the event examined how social angle of rivers can be leveraged to address the crisis. It also discussed about the lessons taught by COVID-19 crisis. Now, the outcomes. The event finalized that more attention is required towards river management. Also, it highlights interconnectivity of cities with the river. The river cities require special focus in creating awareness about ecological importance and economical potential of the rivers to help the cities. It has created framework called River Management in a City's Urban River Management Plan. The Namami Ganga program is to bring out a policy based on the suggestions provided by IDTAN. Namami Ganga, also called National Mission for Clean Ganga, was launched in 2011. The initiative is focuses on controlling the pollution of River Ganga. The main pillars of the mission include sewage treatment, industrial effluent monitoring, biodiversity, development of river surface cleaning, afforestation, and public awareness. In order to implement the scheme, India has joined hands with Germany also. రైతులను అనుసంధానించడానికి సిఆర్ఆర్ఐ కిసాన్ సభ యాప్ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్ ద్వారా రైతులు, రవాణాదారులు, పురుగుల మందులు మరియు ఎరువుల డీలర్లతో సహా సర్వీస్ ప్రొవైడర్లు, కోల్డ్ స్టోర్ మరియు గిడ్డంగి యాజమాని, మండీ డీలర్లు, కస్టమర్లను ఉపయోగం ఉంటుంది. సో సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ సరుకు రవాణా నిర్వహణ వ్యవస్థలను సరఫరా చేయడానికి, రైతులకు అనుసంధానించడానికి కిసాన్ సభ యాప్ను రూపొందించింది. ఇది మే 1న డీజీ ఐసిఐఆర్ మరియు కార్యదర్శి డాక్టర్ త్రిలోచన మెహపాత్ర దీన్ని ప్రారంభించారు. వ్యవసాయ పరిశ్రమలో నిమగ్నమైన రైతులు, రవాణాదారులు మరియు ఇతర సంస్థలకు ఇది వన్ స్టాప్ పరిష్కారంగా ఉంటుంది. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే కిసాన్ సభ రైతులకు అత్యంత ఆర్థిక మరియు సమయానుసారమైన లాజిస్టిక్ సహాయాన్ని అందించడంలో తోడ్పడుతుంది. మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గించి తద్వారా సంస్థాగత కొనుగోలుదారులతో నేరుగా కనెక్ట్ చేయడం దీని యొక్క లక్ష్యం. ఇది సమీప మాండీలను పోల్చడం ద్వారా పంటల యొక్క ఉత్తమ మార్కెట్ రేట్లను అందిస్తుంది. సరుకు వాహనాలను తక్కువ ఖర్చుతో బుక్ చేయడం కూడా దీని యొక్క ప్రయోజనం. రైతుల నుండి నేరుగా కొనాలనే వ్యక్తుల కోసం కిసాన్ సభ ఒక వేదికను అందిస్తుంది. రైతులు, రవాణాదారులు అలాగే ఎంతోమందికి ఇది వన్ స్టాప్గా ఉపయోగపడుతుంది. ఈ పోర్టల్లో వ్యవసాయానికి సంబంధించిన ప్రతి సంస్థకు వారి పంటలకు మంచి ధర, అలాగే అవసరమయ్యే రైతులకు మండీ డీలర్, ఎక్కువ మంది రైతులు లేదా ట్రాక్టర్లతో కనెక్ట్ కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. సేవల రంగంలో ఎరువులు, పురుగుల మందుల డీలర్ల వంటి వారి కోసం కిసాన్ సభ పనిచేస్తుంది. ఇది కోల్డ్ స్టోర్స్ లేదా గొడౌన్లతో సంబంధం ఉన్నవారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని కిసాన్ సభ కోసం అధికారులు చెప్తున్నారు. సర్ శోభనా నరసింహన్ elected as the international honorary member to the American Academy of Arts and Science. She has received Sri Shakti Samana Science Award in 2010 and Kalpana Chawla Women Scientist Award of the Government of Karnataka in 2010. Professor Shobhana Narasimhan from the Theoretical Science Unit at the Jawaharlal Nehru Center for Advanced Scientific Research has been elected as the international honorary member to the American Academy of Science.
So, the American Academy of Arts and Science honors scholars and leaders have distinguished themselves in the sciences, arts, humanities, and public life. The యుఎస్ఏఐడి భారతదేశం యొక్క పహల్ ప్రాజెక్టు కోసం $3 మిలియన్ల అందించనుంది. మే 1న యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ భారతదేశం యొక్క పహల్ ప్రాజెక్టుకు $3 మిలియన్ అందించనున్నట్లు ప్రకటన చేసింది. పహల్ అనేది స్తోమత, ఆరోగ్య సంరక్షణ, యాక్సెస్ మరియు దీర్ఘాయువు కోసం భాగస్వామ్యాలు కలది. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే ఇది $3 మిలియన్, ఇది ఇప్పటి వరకు $5.9 మిలియన్ అందించింది. ఇటీవల కేటాయించిన ప్రజారోగ్య సందేశాలను ప్రజలకు వ్యాప్తి చేయడానికి, బాధితులైన వారికి రక్షణ కల్పించడానికి, అలాగే కేస్ పెండింగ్లో ఉన్న వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది సహాయపడుతుంది. ఇది ఆర్థిక సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. హెల్త్ అథారిటీకి సహాయం చేయడంలో యుఎస్ఏఐడి ముందంజలో ఉంటుంది. దీనితో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో చేరిన 20,000కు పైగా మందికి ఆరోగ్య సదుపాయాలు పొందుతారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యుఎస్ఏఐడి అనేది ఒక విదేశీ సంస్థ. ఇది విదేశీ సహాయాన్ని అందించే బాధ్యత, అలాగే $27 బిలియన్ పైగా బడ్జెట్తో యుఎస్ఐఐడి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక సహాయాలలో ఒకటిగా నిలిచింది. ఇది పేదరికం నుండి ఉపశమనం చెందించడానికి, విపత్తు ఉపశమనం చెందించడానికి, అలాగే సాంకేతిక సహకారం అందించడానికి, సామాజిక ఆర్థిక అభివృద్ధి కూడా యుఎస్ఏఐడి అనేది నిధులను పంపిస్తుంది. పహల్ పథకం, PAHAL అనే పథకం యుఎస్ఏఐడి మరియు ఐపిఎల్ మధ్య సంయుక్తంగా ఉంటుంది. కాశ్మీర్ కుంకుమ పువ్వు జిఐ ట్యాగ్ను అందుకుంది. కాశ్మీర్ లోయలో పండించిన కుంకుమ పువ్వుకు భౌగోళిక సూచిక ట్యాగ్ లభించింది. గోరఖ్పూర్ టెర్రకోట, కోవిల్పట్టి కదలే మిఠాయి, మణిపూర్కు చెందిన బ్లాక్ రైస్ వంటి మరో 3 ఉత్పత్తులు కూడా ఇటీవల జిఐ ట్యాగ్ను అందుకున్నాయని మీరు గమనించవచ్చు. కాశ్మీర్ కుంకుమ పువ్వు ప్రత్యేకత ఏమిటి? ఇది 1600 మీటర్ల ఎత్తులో పండించిన ప్రపంచంలో ఏకైక కుంకుమ పువ్వు కాశ్మీర్ కుంకుమ పువ్వు. సో ఇది ఎక్కడ పెరుగుతుందంటే ప్రపంచ ప్రఖ్యాత మసాలా మరియు పుల్వామా, కిశ్త్వార్, బుద్గామ్ మరియు శ్రీనగర్ ప్రాంతాల్లో దీన్ని పండిస్తారు. సో ఈ పువ్వు పొడవుగా ఉంటుంది, మందపాటుగా ఉంటుంది, అలాగే లోతైన ఎరుపు రంగును కలిగి ఉంటుంది. ఇది అధిక సుగంధాన్ని కలిగి ఉంటుంది. ఎటువంటి రసాయనాలను జోడించకుండా ప్రాసెస్ చేయబడుతుంది. క్రోసిన్ అధిక పరిమాణంలో ఉన్నందున కుంకుమ పువ్వు రంగు ప్రత్యేకంగా ఉంటుంది. సాఫ్రాన్ వల్ల ఇది గొప్ప రుచిని కలిగి ఉంటుంది మరియు పిక్రోక్రోసిన్ ఉండటం వల్ల చేదు కూడా వస్తుంది. ఈ కుంకుమ పువ్వులో రకాలు, ఇది 3 రకాలుగా లభిస్తుంది. అవి లాచా కుంకుమ పువ్వు నుండి వేరు చేయబడి ప్రాసెసింగ్ ద్వారా ఎండబెట్టబడతాయి. పువ్వు నుండి వేరు చేయబడిన మోంగ్రా కుంకుమ పువ్వు సాంప్రదాయకంగా ఎండబెట్టి ప్రాసెస్ చేయబడుతుంది. గుచి కుంకుమ పువ్వు ఎండిన మరియు గాలి కట్టి కంటైనర్లలో వదులుగా ప్యాక్ చేయబడి ఎర్రటి దారంతో ఒక కట్టలో కలిసి ఉంటుంది. Every year, World Tuna Day is observed by United Nations to spread the importance of conservation of tuna fish species. So the tuna and tuna-like species are economically important for both developing and developed countries. The United Nations passed a resolution in 2016 and the World Tuna Day is being observed since 2017. ప్రముఖ నాటక రచయిత విజయ్ మిశ్రా కన్నుమూశారు. నాటక రచయిత, స్క్రిప్ట్ రైటర్, ప్రఖ్యాత నాటక రచయిత ఒడిశాకు చెందిన విజయ్ మిశ్రా ఒడిశా భువనేశ్వర్లో కొన్ని అనారోగ్య రీత్యా కన్నుమూశారు. ఆయన 1936 జూలై 16న బాలాసోర్ జిల్లాలో సంతరాగాడియా గ్రామంలో జన్మించారు. మిశ్రా 60కి పైగా నాటకాలు, 55 ఫిల్మ్ స్క్రిప్ట్స్ మరియు 7 టీవీ సీరియల్స్ను కూడా రాశారు. Every year, International Astronomy Day is celebrated twice a year. Once on September 26,
other on May 2. On this day, astronomical institutions, planetariums, museums organize fun-filled activities and spread awareness about the world of astronomy. So, highlights. The first International Astronomy was celebrated in 1970. It is started by the president of Astronomical Association of Northern California. He aimed at setting up of telescope points in the different urban locations. Initially, celebrations began in the United States and later it spread to the other parts of the world. సో మనం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. ఇనిషియల్గా ఏంటంటే యుఎస్ కూడా స్టార్ట్ చేసింది, తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలకి ఇది పాకింది. సో నేషనల్ ఆస్ట్రానామికల్ వీక్గా కూడా మనం జరుపుకుంటాం. సో ద ఆస్ట్రానమీ డే ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేషనల్ ఆస్ట్రానమీ వీక్. ద వీక్ ఈజ్ హెల్డ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆస్ట్రానమీ. స్క్రిప్ట్ రూపంలో రాష్ట్ర మరియు కేంద్ర పన్నుల పథకం యొక్క రిబేట్. మే 1, 2020న రిబేట్ ఆఫ్ స్టేట్ మరియు సెంట్రల్ స్కీమ్ బకాయిలను స్క్రిప్ట్ రూపంలో అందించాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని రెవెన్యూ కమ్యూనికేషన్ విభాగం అందిస్తుంది. దీనిలోని అసలు స్క్రిప్ట్ అంటే ఏంటి? స్క్రిప్ట్ అనేది ఒక బ్యాంకు లేదా హోల్డర్కి డివిడెండ్లో కొంత భాగాన్ని లేదా డబ్బు మొత్తానికి చందా పొందిన ఒక సర్టిఫికెట్. దీనిలోని ముఖ్యాంశాలు ఏంటంటే మార్చి 2019లో ROSL పథకం నిలిపివేయబడింది. ఈ పథకాన్ని రిబేట్ ఆఫ్ స్టేట్ మరియు సెంట్రల్ ట్యాక్స్ అండ్ లెవీ స్కీమ్తో భర్తీ చేశారు. ప్రతి వస్త్ర ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూర్చడం, బకాయిలను స్క్రిప్ట్ రూపంలో అందించడం దీని యొక్క మెయిన్ ఎయిమ్. ROSL పథకం అంటే ఏంటి? ఈ ROSL పథకం దుస్తులు మరియు మేకప్లకు మద్దతు ఇచ్చే సంస్థ. ఎగుమతి వ్యయంలో రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు దీనికి ఉంటాయి. ఈ పథకం రాష్ట్ర మరియు కేంద్ర పన్నులను రాయి. ఇండియా ప్లేస్డ్ థర్డ్ ఇన్ సైంటిఫిక్ పబ్లికేషన్. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2019-20 పరిశోధన మరియు అభివృద్ధి గణాంకాలు మరియు సూచికలపై ఒక సర్వే నిర్వహించింది. దానిలో ఇండియాకి థర్డ్ ప్లేస్ వచ్చింది. శాస్త్రీయ ప్రచురణలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉందని ఈ నివేదిక పేర్కొంది. మొదటి 2 ర్యాంకులను USA మరియు చైనా ఆక్రమించాయి. దేశంలో పరిశోధన మరియు అభివృద్ధికి స్థూల వ్యయం 2008 మరియు 2018 మధ్య 3 రెట్లు పెరిగింది. ఇది 2008 39,437 కోట్లు మరియు 2018లో 1,13,825 కోట్లకు పేర్కొంది. ఈ నివేదికలోని ముఖ్య అంశాలు ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మరియు బయోటెక్నాలజీ విభాగం రెండింటి యొక్క సహాయకులు రెండు సంయుక్త సహాయకులు అనేది పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ R&D మద్దతులో 63% మరియు DBTలో 14% తోడ్పడుతుంది. R&D రంగంలో మహిళల భాగస్వామ్యం 13% నుండి 24%కి పెరిగింది. ఏప్రిల్ 2018 నాటికి R&D సంస్థల్లో సుమారు 5.52 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రెసిడెంట్ పేటెంట్ ఫైలింగ్ పరంగా భారతదేశం 9వ స్థానంలో ప్రపంచంలో ఉంది. భారతదేశ పేటెంట్ Government of India directs to include Chakma and Hazong in COVID-19 relief program. On May 1st, 2020, the Ministry of Development of Northeastern Region directed Arunachal Pradesh government to include Hazong and Chakma communities in the COVID-19 relief program. The Chakma, what is the issue? The Chakmas were predominantly Buddhist. The Hazongs were Hindus. They are inhabited the Chittagong hills in the regions of East Pakistan. సో ఈ చక్మాస్ అనేవాళ్ళు బుద్ధిస్టులు, హజోంగ్స్ అనేవాళ్ళు హిందూస్టులు. వీళ్ళు చిట్టగాంగ్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. సో దే ఆర్ మైగ్రేటెడ్ టు ఇండియా డ్యూ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ కప్తాయి డ్యామ్ అక్రాస్ ద కర్నాఫులి రివర్ ఇన్ 1960s.